మన పర్సనల్స్ కానీ, మన ఇంట్లో ఉన్న గొడవలు కానీ, గొడవలంటే అత్తామామతో గొడవలు కానీ, భర్తతో గొడవలు కానీ ఉంటే ఫస్ట్ ఎవరికి చెప్తాము? మనతో క్లోజ్‌గా మాట్లాడే ఫ్రెండ్స్‌కి, అలాగే మన రిలేటివ్స్‌కి, అలాగే మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్‌కి చెప్తుంటాం కదా! అలా చెప్పటం వల్ల బాధ ఏమైనా తగ్గుద్దా అంటే, బాధ తగ్గడం పక్కన పెడితే వాళ్ళలో మనం చులకన అవ్వటం ఇంకా ఎక్కువగా ఉంటుందనేది మనం తెలుసుకోము. మన పర్సనల్స్ మనమే దాచుకోక ఒకరికి చెప్తే వాళ్ళు ఖాళీగా ఉంటారా? ఇంకొక నలుగురికి చెప్తారు. అలా చెప్పటం వల్ల మనమే బ్యాడ్ అవుతుంటాము. ఏవైనా మన ఇంట్లో మంచి విషయాలు ఎవరికైనా చెప్పండి, అవి ఎవ్వరికి చెప్పరు. అదే మన ఇంట్లో ఉన్న గొడవలు చెప్తే ఇంకొక నలుగురికి ఖచ్చితంగా చెప్తారు. ఇదేమైనా గుళ్ళో ప్రసాదమా? ఒకరికి చెప్తే అంటే నలుగురికి పంచుకుంటూ పోతే ఏమైనా తగ్గటానికి మన పర్సనల్స్ ఎంత దాచుకుంటే అంత మంచిది. ఈ గొడవలు అనేది ఈరోజే ఉంటుంది, ఇంకా రేపు అసలు ఉండవు. కొంచెం ఓర్పుగా ఉంటేనే సరిపోతుంది. ఏంటక్క ఇలా చెప్తున్నావు, మీ ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా అని అనుకోకండి. మేమేం గొడవ పడలేదు, హ్యాపీగానే ఉన్నాము. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయలేదు. మా బాబు స్కూల్ నుంచి రాగానే అడిగాడు, నాకు పల్లి చెక్క చేసివ్వు అని. పల్లి చెక్క ఎలా చేయాలి అనేది కూడా మా బాబు అయితే చెప్పాడు. బయట షాప్లో తెస్తాం కదా, అలాగే ఉండాలంట. నేను ఇంకా ఫ్రై చేసిన పల్లీలు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయితే అలాగే చేశాను. చాలా పర్ఫెక్ట్ కుదిరింది. ఈ రెసిపీ కానీ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఈసారి చేసినప్పుడు అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.